అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కాంగ్రెస్ సర్కార్ దూకుడుతో ఒక్కసారిగా ఐఏఎస్ అధికారులు గుబులు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. తాజాగా హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో భేటీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలపై ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. దీంతో ఆయా కమిషన్లు గతంలో ఆయా శాఖలకు బాధ్యత వహించిన అధికారులను కూడా విచారిస్తున్నాయి. దీంతో అధికారులు ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసి చిక్కులు ఇరుక్కోవటం ఏంటనే మదనం మొదలైంది. ఈ నేపథ్యంలో రహస్యంగా భేటీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇకపై ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ పనైనా నిబంధనల ప్రకారమే చేయాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వేణు సమాచారం ఇవ్వడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వేణు, ఏంటి సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా రహస్యంగా ఎక్కడ భేటీ అయ్యారు, కారణాలు ఏమో అనుకోవచ్చు? తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఒక హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై సుదీర్ఘంగా కూడా వీరందరూ కూడా చర్చించినట్లు మనకు సమాచారం. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఈ సందర్భంలో మనం ఐఏఎస్లుగా బాధ్యులు కావద్దు అని చెప్పి ఈ సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రస్తుతం కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ధరణి విషయంలో ప్రస్తుతం రిటైర్డ్ అయి ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ ఏదైతే ఈ ధరణి వల్ల చాలా అవకతవకలు జరిగాయి, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం వారిపై కేసులు పెట్టేందుకు కూడా రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రస్తుత అధికారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందో, ఈ ఒప్పందం విద్యుత్ కొనుగోలు సంబంధించి జరిగినటువంటి ఒప్పందం కానీ అలాగే ప్లాంట్ల ఎస్టాబ్లిష్మెంట్లో జరిగినటువంటి అవినీతిపై ఇప్పటికే బయటికి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విచారణ కమిషన్ కూడా దాదాపుగా ఇప్పటికే విద్యుత్ సంబంధించి కొనుగోలుకు జరిగినటువంటి ఏదైతే గతంలో జరిగినటువంటి అందరి నుండి కూడా అభిప్రాయాలు తీసుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏదైతే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగడం, అలాగే ఆ రోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది, దీనికి ఐఏఎస్ అధికారులు కూడా కారణం అంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా విచారణ కమిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఐఏఎస్ అధికారులు రహస్యంగా సమావేశమై ముఖ్యంగా ఏదైతే మనం ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మనకు మౌఖికంగా ఆదేశాలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి ఫైల్స్ సంతకాలు చేయవద్దు అని చెప్పి కూడా ఐఏఎస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఓరల్గా వచ్చేటువంటి ఫైల్స్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి, అవసరమైతే పక్కకు పెట్టండి, కానీ మనం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ముందు వస్తుంది ఒకవేళ అవి మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినటువంటి వాటికి సంబంధించి కూడా ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారులు చర్చించారు. ఏదైతే అరవింద్ కుమార్ వ్యవహారంలో చూసుకున్నట్లయితే F1 రేస్కు సంబంధించి ఏదైతే నగదు చెల్లింపులు జరిగాయో అవన్నీ కూడా ఓరల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్లే జరిగింది. కాబట్టి ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా F1 రేస్లో జరిగినటువంటి అవకతవకలపై విచారణ జరిపేందుకు ఇప్పటికే ఏసీబీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక విచారణ కూడా వేగవంతం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ జరిగినటువంటి పై సంఘటనలన్నింటిలో కూడా ఓవరాల్గా ఆదేశాలు వస్తే చేయడం వల్లనే ఇలాంటి పరిణామాలు సంభవించాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎవరు ఐఏఎస్లు అందరూ కూడా ఎవరైనా ఓవరాల్గా ఇటు మంత్రులు కానీ అలాగే ఎవరైనా చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైళ్ళు సంతకాలు చేయవద్దు. ఖచ్చితంగా
ఖచ్చితంగా రాతపూర్వకంగా ఆదేశాలు ఉంటేనే ముందుకు వెళ్ళాలి, లేదంటే ఆ ఫైల్స్ అన్నీ కూడా పక్కకు పెట్టాలి అని చెప్పి కూడా ఐఏఎస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైట్ వేను అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఐఏఎస్ల పాత్ర కీలకమైంది. తర్వాత వెలుగు చూసే చాలామంది ఐఏఎస్ అధికారులు కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఈ ఐఏఎస్లు పాత్ర ఎక్కువగా ఉండటం, వాళ్ళ పేర్లు బయటికి రావడం జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువగా ఐఏఎస్లో పాత్ర, ఐఏఎస్ అధికారుల పాత్ర ఎక్కువగా ఉంది. అలాగే సోమేష్ కుమార్ అవ్వచ్చు, లేకపోతే అమయ్ కుమార్ అవ్వచ్చు, మరొక స్మితా సబర్వాల్ అవ్వచ్చు, ఇట్లాంటి అధికారుల పేర్లు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. వాళ్ళపై వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విచారణ చేయటం, లేకపోతే వాళ్ళపై రకరకాలైనటువంటి ఈ విధంగా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళు వేధింపులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకు అంటే ప్రభుత్వాలకి ఎక్కువగా అనుయాయులుగా ఉండటం, వాళ్ళు చెప్పేటటువంటి ఆదేశాలు, ముఖ్యంగా మంత్రులు కూడా పక్కన పెట్టి వీళ్ళే సలహాలు ఇచ్చే స్థాయికి ఎదగటం, ఇవన్నీ పరిణామాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు?